वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओं। परमेश्वरस्वरूपैన సభకి నమస్కారం. యజ్ఞ సంరక్షణ పూర్తి చేసిన మరుసటి రోజున రామలక్ష్మణులిద్దరూ కూడా వెళ్ళి గురువుగారి పాదాలకి నమస్కారం చేసి, విశ్వామిత్ర మహర్షి, మీరు ఏది శాసనం చేస్తారో దాన్ని ఔదలదాల్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కాబట్టి ఆజ్ఞాపయధీష్టం వై శాసనం కరవామకిం, మీరు శాసనం చేసి మేము ఏం చేయాలో చెప్పవలసింది అన్నారు. విశ్వామిత్ర మహర్షి ప్రత్యక్షంగా తాను మాట్లాడకుండా పక్కన ఉన్నటువంటి ఋషుల్ని ప్రచోదనం చేసి వారి చేత మాట్లాడించారు. అక్కడ ఉన్న ఋషులు మాట్లాడుతూ, రామలక్ష్మణులారా, మేము ఇప్పుడు ఇక్కడి నుంచి మిథిలా నగరానికి బయలుదేరుతున్నాం. ఆ మిథిలా నగరంలో జనక మహారాజు గారు పరిపాలన చేస్తున్నాడు. ఆయన దగ్గర ఒక అద్భుతమైనటువంటి ధనస్సు ఉంది. అది చాలా అపూర్వమైనటువంటి ధనస్సు. వాళ్ళ వంశంలో 6వ వాడైనటువంటి దేవరాతుడికి ఒకప్పుడు యజ్ఞం జరుగుతుండగా పరమశివుడు ఆ ధనస్సునిచ్చి న్యాసంగా వారి వద్ద ఉంచాడు. ఆ కారణం చేత ఆ ధనస్సు అక్కడ ఉంది. ఆ ధనస్సుని ప్రతిరోజు కూడా గంధపుష్పాక్షతల చేత జనకుడు అర్చన చేస్తూ ఉంటాడు. అటువంటి దివ్యమైన ధనస్సు ఈ భూమి మీద ఇంకెక్కడా చూడం. ఆ ధనస్సుని ఎక్కుపెట్టాలి అని ఎందరో రాజులు ప్రయత్నించారు. నాస్య దేవాన గంధర్వా నాసురాన చ రాక్షసాః కర్తుమారోపణం శక్త నకథంచన మానుషాః. ఋషులు కూడా మనిషిని తక్కువ చేసి మాట్లాడారు. విశ్వామిత్రుడి పక్కన ఉన్న ఋషులు అన్నారు, ఆ ధనస్సుని ఎక్కువ పెట్టాలి అని దేవతలు ప్రయత్నించారు, సాధ్యం కాలేదు. గంధర్వులు ప్రయత్నించారు, సాధ్యం కాలేదు. అసురులు, రాక్షసులు, వీళ్ళందరూ కూడా ప్రయత్నించారు. ఎవ్వరూ కూడా శివధనస్సుని కదిపిన వాళ్ళు కానీ ఎక్కుపెట్టిన వాళ్ళు కానీ లేరు. నకథంచన మానుషాః. ఇక మనిషి గురించి చెప్పడానికి ఏముంది, మనుష్యుడు దాన్ని ఎక్కడ ఎక్కువ పెట్టగలడు అన్నారు. అంటే, రామ, నువ్వు ఆ ధనస్సుని చూడడం వరకే కానీ ఆ ధనస్సుని ఎక్కువ పెట్టడం సాధ్యం కాదు అన్నది తాత్పర్యం. ఋషులు ఇట్లా మాట్లాడి, మేమందరం కూడా ఆ యజ్ఞం చూడడానికి వెడుతున్నాం, నువ్వు కూడా వస్తే బాగుంటుంది మీ తమ్ముడితోటి, అక్కడ ఆ ధనస్సుని చూడవచ్చు అన్నారు. అయితే ఇక్కడ ఒక చమత్కారాన్ని గమనించవలసి ఉంటుంది. విశ్వామిత్రుడు ప్రత్యక్షంగా ఈ విషయాన్ని ప్రస్తావన చేయలేదు, తన చుట్టూ ఉన్న ఋషుల చేత ప్రస్తావన చేయించాడు.
ఎందుకు అట్లా చేశాడు అంటే దానికి కారణం విశ్వామిత్రుడు మాట్లాడవలసి వస్తే ఆ శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడికి జనక మహారాజు గారు తన కుమార్తె అయిన సీతాదేవినిచ్చి వివాహం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడన్న విషయాన్ని ప్రస్తావన చేయవలసి ఉంటుంది. క్షత్రియులైనటువంటి రామలక్ష్మణులు అటువంటి ధనస్సు చూడడానికి ఉత్సాహం చూపించకపోయినా అంత గొప్ప ధనస్సుని మేము ఎక్కువ పెడతాము అని అన్నా అప్పుడు సీతమ్మ వివాహం చేసుకోవడంలో ఉత్సాహం చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. లేదా ఆ ధనస్సుని ఎక్కుపెడితే సీతమ్మనిచ్చి జనక మహారాజు గారు వివాహం చేస్తారు రామా అని విశ్వామిత్రుడు ప్రస్తావన చేసినప్పటికీ ఒకవేళ రాముడు నాకు ఎవరు భార్య కావాలో ఆయనకెవరు కోడలు కావాలో మా నాన్నగారు దశరథ మహారాజు గారు నిర్ణయించాలి, కానీ నా భార్యని నేను నిర్ణయించుకోవడం ఏమిటి గురువుగారు, అందుకని నేను ఆ ధనస్సుని ఎట్లా ఎక్కువ పెడతాను అని అడిగాడు అనుకోండి. ధర్మమూర్తి రాముడు, అందున గురువుల చేత చెక్కబడిన బుద్ధి కలిగినవాడు. అటువంటి రాముడు ఆ మాట అన్నాడు అనుకోండి, అప్పుడు విశ్వామిత్రుడి గౌరవం ఏమవుతుంది? అందుకని అసలు సీతా కళ్యాణ ప్రస్తావన తీసుకురాడు, తాను మాట్లాడాడు. ఒక ఉత్తమ క్షత్రియుడుగా జన్మించినటువంటి రాముడు అంత గొప్ప ధనస్సు మిథిలానగరంలో ఉంది అంటే అబ్బా మనకెందుకు లేదురు, అయిపోయింది కదా యజ్ఞ సంరక్షణం, ఇక్కడతో మా నాన్నగారు చెప్పిన పని పూర్తి అయిపోయింది, మేము తొందరగా మళ్ళీ అంతఃపురానికి వెళ్ళిపోతామను అన్నాడు అనుకోండి. ఆయనకి భోగముల యందు అనురక్తి ఎక్కువగా ఉంది. ఒక ఉత్తమ క్షత్రియుడుగా అంత అపూర్వమైన ధనస్సు అక్కడ ఉంది అంటే అది చూడడానికి ఉత్సుకత చూపించకపోతే అందులో ఔచిత్యం ఏముంటుంది? అందుకని రాముడు తప్పకుండా ఉత్సాహం చూపిస్తాడు, తప్పకుండా విశ్వామిత్రుడితో కలిసి వెడతాడు. రెండవది, ఇప్పటికే రామచంద్రమూర్తి ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. ఈ ప్రపంచంలో గ్రంథాలయాలలో ఎన్ని గ్రంథాలున్నాయో అన్ని గ్రంథాలు చదివి విషయం తెలుసుకోవడం కన్నా గురువుగారిని వినయంతో అనుగమిస్తే గురువుగారి ద్వారా తెలుసుకునేటటువంటి పరిజ్ఞానం చాలా ఎక్కువ. రెండు, గురువు శిష్యుణ్ణి శక్తివంతుణ్ణి చేసినట్టు ఎంత తపస్సు చేసినా శక్తివంతుడు కావడం సాధ్యం కాదు. కేవలం విశ్వామిత్రుడి యొక్క అనుగ్రహం చేత ఇవాళ ఇన్ని అస్త్రాలు నాకు తెలిసాయి, ఇన్ని విషయాలు తెలిసాయి. తాటకని సంహరించానని, సుబాహుని సంహరించానని, మారీచుణ్ణి మానవాస్త్రం ప్రయోగించి దూరంగా సముద్రపూరంలోకి కొట్టేశానని నాకు దేవతావర్గంలో కూడా కీర్తి లభించింది. ఇంత కీర్తి లభించినా, ఇంత అస్త్ర సంపద లభించినా, ఇంత విజ్ఞానం లభించినా ఇవన్నీ కూడా గురువుగారు పెట్టిన భిక్ష. గురువుగారితో కలిసి నేను వచ్చిన కొద్ది రోజులలోనే ఇన్ని విషయాలు విశ్వామిత్రుడు నాకు అనుగ్రహిస్తే అదే విశ్వామిత్రుడు మిథిలానగరానికి వెడుతున్నాం, మమ్మల్ని అనుగమించి రామలక్ష్మణులారా మీరు కూడా వస్తే బాగుంటుంది అని ప్రతిపాదన ఋషుల చేత చేయించినప్పుడు దానిని తిరస్కరించి ఇక్కడ ఉండిపోవడం అనౌచిత్యం. గురువుగారితో కలిసి వెళ్ళడం మర్యాద. మా నాన్నగారు నువ్వు ఆ కార్యం అయిపోగానే తిరిగి వచ్చేయాలని ఎక్కడా షరతు పెట్టలేదు. దదౌ కుశికపుత్రాయ సప్రీతేన అంతరాత్మన, ఆ విశ్వామిత్రుడికి కొడుకుని ఇచ్చేశాడు అంటే మళ్ళీ గురువుగారు నాయన రామా నువ్వు తిరిగి వెళ్ళబోయ్ అని ఆయనంతట ఆయన అనే వరకు తను ఉత్సాహం చూపించి నేను వెనక్కి వెళ్ళిపోతానని అనకూడదు. అది మర్యాద కాదు. గురువుగారికి తెలీదా రాముడు ఎప్పుడు తిరిగి వెళ్ళిపోవాలో? బట్టి గురువుగారు చెప్పాలి, నాయనా రామ నువ్వు వచ్చిన కార్యం పూర్తయింది, శుభం భూయాత్, స్వస్తి, నువ్వు చక్కగా బయలుదేరి ఇప్పుడు మళ్ళీ అయోధ్యానగరానికి వెళ్ళు అని గురువుగారు అంటే అప్పుడు గురువుగారికి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళాలి తప్ప గురువుగారు ఆ మాట అనకముందు మేము మిథిలానగరానికి వెడుతున్నాం నువ్వు కూడా వస్తే బాగుంటుందని ఋషుల చేత ప్రతిపాదన చేయించినప్పుడు వద్దులేండి నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అంటే అప్పుడు ఇమౌస్మముని శార్తూల కింకరవు సముపస్థితవు ఆజ్ఞాపయేధేష్టం వై శాసనం కరవామకిం అన్న మాట అండంలో అర్థమేముంది? నోటితో ఒక మాట, చేతతో ఒక విధంగా ఉండదు రాముడి దగ్గర. ఆయన ఒక శిష్యుడు ఎలా ప్రవర్తించాలో అట్లా రాముడు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక గంభీరమైనటువంటి గురువు ఎక్కడ విలితి లేకుండా ఎంత అందంగా మాట్లాడాలో అంత గొప్పగా విశ్వామిత్రుడు ప్రవర్తిస్తూ ఉంటాడు.
అందుకని సీతా కళ్యాణం గురించి అసలు విశ్వామిత్రుడు ఋషుల ద్వారా కానీ తాను కానీ అప్పటికి ప్రస్తావన తీసుకురాడు. కానీ నిజానికి విశ్వామిత్రుడు మనసులో ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే, రామావతారం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో విశ్వామిత్రుడికి తెలుసు. ఒక నరుడిగా సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వచ్చాడు. ఒక నరుడు శక్తివంతుడు కావాలి అంటే గురువుల ద్వారానే శక్తివంతుడు కావాలి. అస్త్ర సంపద అంతా ఆయనకి అనుగ్రహింపబడాలి. విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్న అస్త్ర సంపదనంతటినీ అప్పటికి రాముడికి ఇచ్చేశాడు. ఇంకొక కారణం మిగిలి ఉంది. రావణ వధ జరగాలి అంటే సీతా కళ్యాణం అంత ముఖ్యమైనటువంటి విషయం. సీతా కళ్యాణం అయితే తప్ప, సీతాపహరణం అయితే తప్ప రావణ సంహారం జరగదు. ఎందుకనంటే రావణాసురుడికి రామచంద్రమూర్తికి వైరం రావాలి అంటే ఒక ప్రధానమైన కారణం ఉండాలి. అంత ప్రధానమైన కారణం రావణుణ్ణి నిహతుణ్ణి చేయడానికి కావలసినంత బలమైన కారణం ఏర్పడాలి. ఆ కారణం ఏర్పడాలంటే సీతా కళ్యాణం జరగాలి. ఆ సీతా కళ్యాణాన్ని తాను చేయించాలి. ఇత పూర్వం నామకరణం కానీ మిగిలినవన్నీ ఉత్సవాలన్నీ చెయ్యవలసినటువంటి కర్తవ్యాలు ఏ ఉంటాయో అవన్నీ వశిష్ఠ మహర్షి ఆధ్వర్యం వహించి చేయించేశాడు ఉపనయన చౌలాదులన్నీ. ఇప్పుడు సీతా కళ్యాణం తన ద్వారా జరగాలి. కానీ ఆ విషయం బయటపడితే, పెళ్లి విషయం మా నాన్నగారు కదండి చూడాలి, నేను చూడడం ఏమిటి అని రాముడంటే విశ్వామిత్రుడికి తలకాయ తీసేసినట్టు. అంత గంభీరమైన గురువు అంత తొందరగా బయటపడి చాలా పలచగా ప్రవర్తించడు. చాలా సమున్నతంగా ఉంటుంది విశ్వామిత్రుడి యొక్క ప్రవర్తన. అందుకే అసలు సీతా కళ్యాణం యొక్క ప్రస్తావన తీసుకురాలేదు. వెంటనే పరమ సంతోషంతో గురువుగారిని అనుగమించి వెళ్ళడం కన్నా నాకేం కావాలి, ఇంతకన్నా ఆనందం ఏముంటుంది, అయిపోయింది సిద్ధాశ్రమంలో యజ్ఞ సంరక్షణం, నన్ను వెళ్ళిపోమ్మంటారేమోనని రామలక్ష్మణులు బెంగపెట్టుకుని ఉన్నారు. ఎప్పుడైతే విశ్వామిత్రుడు తనతో మిథిలా నగరానికి ఆ రామలక్ష్మణుల్ని రమ్మన్నాడో పరమ సంతోషంతో రాముడు అంగీకరించాడు. అందరూ కలిసి బయలుదేరుతున్నారు. విశ్వామిత్రుడు సిద్ధాశ్రమానికి అంతటికీ కూడా ప్రదక్షిణం చేశాడు. శ్రీరామాయణం చదివితే కొన్ని విషయాలు సప్తధాతువుల్లో జీర్ణమైపోతాయి. రామాయణం మీరు గమనిస్తే పరమ పవిత్రమైన వస్తువు ఏది కనపడనివ్వండి, దానికి ప్రదక్షిణం చేసి వెడతాడు రాముడు. ప్రదక్షిణం చెయ్యకుండా వెళ్ళడు. ఏ ముఖ్యమైనదైనా ఒక సింహాసనం కనపడిందనుకోండి, దర్భలు కనపడ్డాయనుకోండి, పేలాలు కనపడ్డాయనుకోండి, శృక్కులు కనపడ్డాయనుకోండి, శృవాలు కనపడ్డాయనుకోండి, అగ్నిహోత్రం కనపడిందనుకోండి, గోవులు కనపడినా గురువులు కనపడినా వెంటనే ప్రదక్షిణంగా వెడతాడు. ఆ ప్రదక్షిణంగా వెళ్ళడంలోనే అంత గౌరవాన్ని ఆవిష్కరించినట్టు. మహాభారతం విరాట పర్వంలో అర్జునుడు బృహన్నల నుంచి అర్జునుడుగా మారిన తర్వాత ఉత్తర కుమారుడు సారథ్యం చేస్తుంటే అంటాడు, ఎట్టి పరిస్థితులలోనూ నా రథం మాత్రం భీష్మాచార్యుల వారిని కానీ ద్రోణాచార్యుల వారిని కానీ నాకు ఎడమ పక్కన ఉండేటట్టుగా తోలవద్దు. ఒక ఆయన పెద్దవారు, ఒక ఆయన గురువు, వాళ్ళు ఎప్పుడూ నాకు కుడివైపుకు ఉండాలి తప్ప నాకు ఎడమవైపుకు ఉండేటట్టుగా రథాన్ని తోలవద్దంటాడు. ఆ ప్రదక్షిణంగా వెళ్ళడం అనేది అంత సంస్కారవంతమైనటువంటి విశేషం. రాముడు ఇవన్నీ విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నాడు జీవితంలో. యద్యజాచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠులైన వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో చూసి మిగిలిన వాళ్ళు నేర్చుకుంటారు. కొన్ని నోటితో చెప్పాడు, కొన్ని ప్రవర్తన ద్వారా చెప్పాడు. విశ్వామిత్రుడు సిద్ధాశ్రమానికి ప్రదక్షిణం చేసి బయలుదేరిపోతున్నాడు. నిజానికి విశ్వామిత్రుడికి సిద్ధి కలిగింది అంటే యజ్ఞం పూర్తవడం వల్ల కాదు, అప్పటికైనా బ్రహ్మర్షి అయిపోయాడు. నిజానికి ఆంతరంగా జరిగిన సిద్ధి ఏది అంటే, ఏ దేవతా కార్యం మీద అవతారం వచ్చిందో ఆ అవతారంగా వచ్చినటువంటి రామచంద్రమూర్తి నరుడిగా వచ్చాడు కాబట్టి ఆయనకి కావలసిన అస్త్ర సంపదనంతటినీ సమకూర్చడంలో విశ్వామిత్రుడు సఫలీకృత మనోరథుడైపోయాడు. అక్కడ సిద్ధి పొందాడు. కానీ ఆ మాట పైకనడు. ఆ మాట పైకంటే నేను అవతార పురుషుణ్ణేమిటి, నేను విష్ణువేమిటి అంటాడు రాముడు, నేను నరుణ్ణి అంటాడు. అందుకని ఆ మాట పైకనకుండా ఇది సిద్ధాశ్రమం, నా యజ్ఞం పూర్తయింది, నాకు సిద్ధి లభించింది అంటాడు. ప్రదక్షిణం చేసి బయలుదేరుతున్నాడు.
ఆ వనదేవతల దగ్గర అనుమతి తీసుకున్నాడు. ఎంత మర్యాదగా ఉంటుందో అసలు రామాయణం చదువుతుంటే ఇట్లా బ్రతకాలా అనిపిస్తుంది. ఇంట్లో గృహదేవతల్ని అంత మర్యాదతో అంత గౌరవంతో పూజ చేస్తారు. ఒక అడవికి వెడితే అక్కడ ఉన్న వనదేవతలందరికీ నమస్కారం చేస్తారు. నదులకు అధిష్టాన దేవతలకు నమస్కరిస్తారు. సంగమ స్థానానికి నమస్కరిస్తారు. ఆశ్రమ ప్రాంగణానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి బయలుదేరుతాడు విశ్వామిత్రుడు. ఆ వనదేవతల అనుమతి తీసుకుని బయలుదేరుతుంటే 100 శకటాలలో బ్రహ్మవాదులందరూ కూడా విశ్వామిత్రుడి వెంట బయలుదేరారట. విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ సిద్ధాశ్రమ ప్రాంగణంలో ఉండేటటువంటి పక్షులు మృగాలు కూడా విశ్వామిత్రుడి వెంట వెళ్ళిపోతున్నాయి. అంటే ఆ బ్రహ్మర్షి యొక్క తపశ్శక్తి ఎంత గొప్పది అంటే మాటలు రానివి, సంస్కారము లేనివి, విజ్ఞానము లేనటువంటి మృగములు పక్షులు కూడా ఆయన సమక్షంలో అంత ప్రశాంతతని పొందుతాయి. ఒకసారి ఆ ప్రశాంతత రుచి ఎరిగిన తరువాత ఆయనని అనుగమించి వెళ్లకుండా అవి ఉండలేవు. అందుకని ఆయనతో వెళ్ళిపోతున్నాయి. అది ఒక్కొక్క మహాపురుషుడి యొక్క స్థితికి నిదర్శనం. పరమశివుడు నటరాజుగా ఉంటాడు. నటరాజుగా ఉంటే ఒక పక్క వ్యాఘ్రపాదుడు ఉంటాడు, ఒక పక్క పతంజలి ఉంటాడు. వ్యాఘ్రపాదుడు మనిషి తలతో ఉంటాడు, కాళ్ళు పెద్ద పులి ఉంటాయి. పతంజలి కిందంతా పాము శరీరం, పైన తల ఉంటుంది. పాము కోపానికి గుర్తు, ఎప్పుడు కోపంతో బుసలు కొడుతూ ఉంటుంది. పులి హింస చేయడానికి సిద్ధంగా ఉంటుంది, అందుకే శార్దూలమని పేరు. అటువంటిది పరమశివుడు నటరాజుగా నాట్యం చేస్తుంటే ఇటు పాము కానీ అటు పెద్ద పులి కానీ వ్యాఘ్రపాదుడు కానీ పతంజలి కానీ కదలకుండా అలాగే 2 పక్కల నిలబడి చూస్తూ ఉంటారు. నిజంగా నిలువెత్తు నటరాజమూర్తి ఆ పతంజలి వ్యాఘ్రపాదుడు వాళ్ళు ఆ అందమైనటువంటి ఆ తాండవ సన్నివేశం చూడాలి అంటే కాంచీపురం ఏకాంబరీశ్వర దేవాలయంలో నటరాజస్వామి వారి మూర్తిని చూడాలి, తిరువయ్యూరులో కూడా. కాబట్టి ఆ నటరాజస్వామి వారి యొక్క తాండవాన్ని చూస్తున్నటువంటి వ్యాఘ్రపాదుడు, పతంజలి, పులి, పాము అయినా కూడా తమ సహజమైనటువంటి బుద్ధులు మరిచిపోయి శాంతాన్ని పొందారు. అట్లాగే ఇక్కడ విశ్వామిత్రుడు వెడుతుంటే పక్షులు మృగాలు కూడా ఆయనని అనుసరించాయి. మనం కావ్యం చదువుతున్నప్పుడు అవి పైకి చాలా చిన్న విషయాల్లా కనపడతాయి, పెద్ద పరిశీలించవలసిన విషయాల్లా నాబోంట్లకు కనపడకపోవచ్చు. కానీ మహర్షి ఒక బ్రహ్మర్షి యొక్క తేజస్సు, ఆయన పంచిపెట్టగలిగిన శాంతి గురించి మాట్లాడుతున్నారు. అందుకని విశ్వామిత్రుణ్ణి అనుగమించాయి. మీరు వద్దు, నాతో ఇక్కడే ఉండండి, ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉంటేనే అందంగా ఉంటుందని ఆయన ఆ మృగాల్ని పక్షుల్ని వెనక్కి పంపివేసి రామలక్ష్మణులతోటి ఋషివర్గంతో కలిసి బయలుదేరి వెళ్ళిపోయాడు. సాయంకాలానికి శోణానదీ తీరానికి చేరుకున్నారు. వెంటనే రామచంద్రమూర్తి గురువుగారు ప్రశాంతంగా కూర్చున్నారు అనేటప్పటికీ ప్రశ్న వేస్తాడు. హే బ్రహ్మన్, ఈ ప్రాంగణం అంతా చూడడానికి ఎంతో ప్రశాంతంగా ఉంది, అద్భుతమైనటువంటి వనం, ఇంత గొప్ప దేశం, అసలు ఈ ప్రదేశం పేరేమిటి, ఈ వనం ఏమిటి, ఇక్కడ ఈ స్థితి ఇలా ఎందుకు కలిగింది అని అడిగాడు. అడిగితే అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఎంతో సంతోషంతో చెప్పడం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా గురువు సంతోషంగా చెప్పడం అన్నది ఎప్పుడు ఉంటుందంటే ఆ చెప్పిన దాన్ని పట్టుకుని మనసులో తిప్పి ఆనందపడగలిగినటువంటి శిష్యుడు లభిస్తే గురువు ఎంతో సంతోషంగా చెప్తాడు. ఎందుకనంటే నిజానికి అదే పనిగా చెప్పడం అంటే తన ఆయుర్దాయాన్ని తాను తగ్గించేసుకోవడం. ఊపిరిని వాక్కుగా వేయించేస్తే ఎన్ని ఊపిరులు తొందరగా వాడేస్తారో అంత తొందరగా ఆయువు నశించిపోతుంది, అంతగా ఆయుర్దాయం తగ్గుతుంది. తన ఆయుర్దాయం తగ్గినా పర్వాలేదు, శిష్యులకి నేను మంచి విషయాలు అందించగలిగితే చాలన్న త్యాగబుద్ధితో గురువు చెప్పిన విషయాన్ని పట్టుకుని సంతోషించగలిగిన, మననం చేయగలిగిన శిష్యుడు లభించినప్పుడు గురువు పొందే ఆనందానికి అంతుండదు. అందుకే విశ్వామిత్రుడు రాముడు అడిగితే అంత సంతోషంగా జవాబు చెప్తాడు. ఇది ఒకప్పుడు బ్రహ్మకుమారుడైనటువంటి కుశుడు పరిపాలించినటువంటి ప్రాంతం.
ఆయన విదర్భరాజకుమారిని వివాహం చేసుకున్నాడు. ఆ కుశుడికి విదర్భరాజకుమారికి 4 కుమారులు కలిగారు. మొట్టమొదటి వాని పేరు కుశాంబుడు, రెండవ ఆయన కుశనాభుడు, మూడవ వాడు అధూర్త రజసుడు, 4వ వాడు వసువు. రామ, ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశం వసువు పరిపాలించినటువంటి ప్రదేశం. ఇది మగధ దేశంలోకి వస్తుంది. ఇక్కడ గొప్పతనం ఏమిటంటే రామ, 5 కొండలు ఉన్నాయి చుట్టూ. ఈ 5 కొండలలో శోణా నది ప్రవహిస్తుంది. ఇది పైనుంచి పరిశీలించగలిగితే 5 కొండలకి కలిపి పూలహారం వేస్తే ఎంత అందంగా ఉంటుందో శోణా నది ఈ కొండల్లో అలా ప్రవహిస్తుందంటాడు. అసలు విశ్వామిత్రుడు ప్రకృతిని చూసే తీరు, ఆయన వేసే ఉపమానాలు, ఆయన చెప్పే విధానం వింటే పిల్లల్లో తెలియకుండానే ఒక కవితాశక్తి, ఒక సృజనాత్మకత, ఒక పరిశీలన తత్వం అలవాటవుతాయేమో అనిపిస్తుంది. అంత గొప్పగా చెప్తాడు. శోణా నది 5 కొండల మధ్యలో అలంకృతమైన పుష్పహారంలా ఉంటుంది రామ. తండ్రి గారైనటువంటి కుశుడు ఈ 4 పిల్లల్ని పిలిచి, మీరు 4 పట్టణములను నిర్మాణం చేయండి అన్నాడు. నా తర్వాత రాజ్యం చేయడం గొప్ప కాదు, మీ పేరు మీద 4 గొప్ప గొప్ప పట్టణములు రావాలి, అంత గొప్ప పట్టణాలని నిర్మాణం చేయండి అన్నాడు. అంటే ఒక పట్టణాన్ని నిర్మాణం చేయడం, దాన్ని అట్లా తీర్చిదిద్దడం ఎంత గొప్ప విషయమో మనకు అర్థమవుతుంది. దానికి కుశాంబుడు కౌశాంబీ నగరాన్ని నిర్మించాడు, కుశనాభుడు మహోదయ నగరాన్ని నిర్మించాడు, అధూర్త రజసుడు ధర్మారణ్యము అన్న నగరాన్ని నిర్మించాడు, వసువు గిరివ్రజము అన్న నగరాన్ని నిర్మించాడు. ఈ కుశనాభుడు 2వ కుమారుడు ఘృతాచి యందు, ఘృతాచి అప్సర స్త్రీ, ఆమె యందు 100 మంది కన్యలను పొందాడు. ఈ 100 మంది కుమార్తెలు కుశనాభుని యొక్క కుమార్తెలు. ఈ కుశనాభుడు కుశుని యొక్క 2వ కుమారుడు. ఈయన 100 ఆడపిల్లల్ని పొందిన తరువాత వాళ్ళని ఎంతో సంస్కారవంతులుగా తీర్చిదిద్దాడు. వాళ్ళు సంగీతాది విద్యల యందు బాగా ప్రావీణ్యమును సంపాదించారు. గొప్ప సౌందర్యరాశులు, లావణ్యవతులు. వాళ్ళు ఒకరోజు పక్కన ఉన్నటువంటి ఉద్యానవనంలో విహరిస్తుండగా వాయుదేవుడు వాళ్ళని చూసి, మిమ్మల్ని అందరినీ కూడా నేను భార్యలుగా స్వీకరిస్తాను, మీరు మనుష్యకాంతలుగానే ఉంటే కొంతకాలం అయిపోయిన తర్వాత మీకు వార్ధక్యం వస్తుంది, అప్పుడు ఈ అందం నిలబడదు. నాకు భార్యలైతే దేవతా స్త్రీలు అవుతారు కాబట్టి మీ యవ్వనం, మీ అందం శాశ్వతంగా ఉంటాయి, కాబట్టి నాకు భార్యలు కండి అని అడిగాడు. అడిగితే 100 మంది సంప్రదించుకోకుండా ఏకకాలంలో ముక్త కంఠంతో రామ ఒక మాట చెప్పారు. విశ్వామిత్రుడు చెప్తుంటే రాముడు చెవి ఒగ్గి, తాతగారు చెప్తున్న కథ మనవడు ఎంత జాగ్రత్తగా వింటుంటాడో అంత జాగ్రత్తగా వింటాడు. అక్కడ చెక్కాడు రాముణ్ణి, అక్కడిచ్చాడు సంస్కారం అంతా. ఎక్కడ కూర్చోపెట్టాలో అక్కడ కూర్చోపెడతాడు. ప్రశ్న అడిగితే అంత అందంగా విషయాన్ని రాముడి మనసులో నాటుకునేటట్టుగా మాట్లాడతాడు. మా భూత్సకాలో దుర్మేధ పితరం సత్యవాదినం అవమన్య స్వధర్మేణ స్వయంవరముపాస్మహే. వాళ్ళన్నారు, ఓ దుర్మేధ వాయువా, నువ్వు మా 100 నీకు భార్యలని చేసుకుంటానని అడిగావు, మమ్మల్ని స్వతంత్రించి నీకు భార్యలు కమ్మని అడుగుతున్నావు. కానీ ఇటువంటి మాట నువ్వు ఎప్పుడూ అడగకూడదు. ఎందుకనంటే మా భూత్సకాలో దుర్మేధ, అసలు అటువంటి రోజు ఈ దేశమునందు రాకుండుగాక. తండ్రిగారు ఉండగా తండ్రిగారు తన కడుపున పుట్టిన ఆడపిల్లని యోగ్యుడైన వరుడికిచ్చి కన్యాదానం చేసి వివాహం చేసి ఆ పిల్ల సంతోషంగా ఉంటే చూసి తాను ఆనందించాలని కలలు కంటూ ఉండగా ఆ తండ్రిని ఉపేక్షించి నిర్లక్ష్యంగా ఆయనకి చెప్పకుండా తన భర్తని తాను నిర్ణయించుకునే రోజు ఈ దేశమునందు రాకుండుగాక అన్నారు వాళ్ళు. అని పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం హి సహ యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. ఒకవేళ నీకు మా 100 వివాహం చేసుకోవాలి అని ఉంటే నువ్వు మమ్మల్ని కాదు అడగవలసింది,
నువ్వు మమ్మల్ని ఆ మాట అడగకూడదు, మేము ఆ మాట నీకు చెప్పకూడదు. మేము నీకు భార్యలు అవుతామన్న మాట అనే అధికారం మాకు లేదు. మీరు నాకు భార్యలు కండి అని అడిగే అధికారం నీకు లేదు. నువ్వు ఎవరిని అడగాలి? మా నాన్నగారిని అడగాలి. మీ కుమార్తెల యొక్క రూపలావణ్యశీలాదుల చేత నేను ప్రసన్నుడనయ్యాను, అందుకని మీ నూర్గురు కుమార్తెలని కన్యాదానం చేస్తే భార్యలుగా స్వీకరిస్తానని మా తండ్రిని అడుగు. అంతేకాని మా తండ్రిని అడగవలసిన విషయాన్ని మా తండ్రిని అడగకుండా మమ్మల్ని అడుగుతావా అంటే, మేము మా తండ్రిని ఉపేక్ష చేసి మేము సమ్మతి తెలియచేసి నేను వివాహం చేసుకుంటే అంతకన్నా కుసంస్కారం వేరొకటి ఉంటుందా? అందుకని అటువంటి రోజు రాకుండుగాక, మేము అంగీకరించాం, మా తండ్రిని అడుగు అన్నారు. ఆయనకి చాలా ఆగ్రహం వచ్చింది వాయుదేవుడికి. వచ్చి ఆయనకు ఒక లక్షణం ఉంది, రామాయణంలోనే ఉత్తరకాండలో చెప్తారు, అశరీర శరీరేషు వాయు చరతి పాలయన్ అంటారు. మనందరికీ శరీరాలు ఉంటాయి. వాయుదేవుడు శరీరం లేకుండా మన శరీరాల్లోకి పెడతాడు, గాలిగా పెడతాడు. గాలికి శరీరం ఏమిటి? ఒక అధిష్టాన దేవతగా ఒక శరీరం ఉంటుంది. కానీ శరీరము లేకుండా వాయువు లోపలికి వెళ్ళి ఒక్కసారి లోపలికి వెళ్ళినటువంటి ఊపిరి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనబడేటటువంటి 10 వాయువులుగా మారి శరీర వ్యాపారములనన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉంటుంది. శరీరము లేకుండా వాయువు శరీరములను పరిపాలన చేస్తాడు. ఆయన కానీ లోపలికి వెళ్ళి బయటికి రాకపోయినా, ఆయన కదలికలు ఆగిపోయినా కాష్టభూతాని జిగ్నిరి, కర్ర ఎలా అయిపోతుందో శరీరం అట్లా అయిపోతుంది. అందుకే మరణించినటువంటి వ్యక్తి కొంతసేపటికి కాలు పట్టుకుని పైకెత్తితే కర్ర లేచినట్టు శరీరం అంతా లేచిపోతుంది, బిగిసిపోతుంది. అందుకని వాయువు లోపల ఎట్లా సంచరిస్తున్నాడన్న దాన్ని బట్టి శరీరమునకు ఆరోగ్యము కదలికలు ఉంటాయి. ఆయన వీళ్ళు తనకి భార్యలు కానన్నారు, స్వతంత్రించనన్నారన్న బాధ చేత లోపల దుర్బలులను చేసే రీతిలో ఆయన ప్రసరించాడు. దాని చేత వాళ్ళందరికీ గూని వచ్చిన వాళ్ళల్లా వంగిపోయి నేల మీద పడిపోయారు. వాయువు వెళ్ళిపోయాడు. వీళ్ళు పాకుతూ అంతఃపురంలోకి వెళ్ళారు. వెడితే తండ్రి చూసి ఆశ్చర్యపోయాడు. 9 కన్యలు అకస్మాత్తుగా నేల మీద పడి పాకుతూ వస్తున్నారు. ఆయన ఏం జరిగిందమ్మా, మీరు ఎందుకు ఇలా అనారోగ్యం పాలయ్యారని అడిగాడు. వాళ్ళు జరిగిన కథంతా చెప్పారు. చెప్తే ఆయన అన్నాడు, వాయువు మీ పట్ల ఇంత అమర్యాదగా ప్రవర్తించాడు కదా, మీకు కూడా గొప్ప తపస్సు ఉంది, మీరెందుకు వాయువుని శపించలేదు అని అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు, నాన్నగారు తపస్సు ఉన్నది ఆత్మోద్ధరణ కొరకు తప్ప తపస్సు ఉన్నది కేవలం ఓర్పుని వదిలిపెట్టి ఇతరులను బాధ పెట్టడానికి కాదు కదా. ఒకరు తప్పు చేశారని మనం ఓర్పు పట్టలేకపోతే అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏమవుతుంది? అందుకని మేము సహనం పట్టాను నాన్నగారు, మేము ఆయనని శపించలేదు అన్నారు. ఆ కుశనాభుడు ఆనందపడిపోయాడు. ఆనందపడి ఆయన అన్నాడు, అలంకారోహినారీణాం క్షమాతు పురుషస్యవ. అమ్మ, అసలు నిజమైనటువంటి అలంకారం పెట్టుకున్నటువంటి నగలు కౌ, వేసుకున్న భూషణాలు కౌ, ఓర్పు. ఎవరు ఓర్పు పట్టగలడో అది చాలా గొప్ప భూషణమమ్మ లోకంలో. మెరయు తొడవు అంటాడు విదురుడు. ఉద్యోగ పర్వంలో ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ, ఎవరు ఎంత బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా ఎక్కడ ఓర్పు విడిచిపెట్టకుండా, మాట నాలుక మించి పెదవి దాటకుండా సహనం పట్టగలిగిన వ్యక్తి ఉంటాడే, అది మెరయు తొడవు ఉత్తమ రూపంబు కోరువారు దాల్తురు దానిన్ అంటాడు. అట్లాంటి ఓర్పు పట్టగలిగిన వాళ్ళు ఉంటారే, వాళ్ళది నిజమైనటువంటి గొప్ప రూపం అంటాడు విదురుడు. అట్లా ఇక్కడ కుశనాభుడు అన్నాడు, క్షమాదానం క్షమా యజ్ఞ క్షమా సత్యం హి పుత్రికా క్షమా యశ క్షమా ధర్మ క్షమయావిష్ఠితం జగత్ అన్నాడు. అమ్మ, నిజానికి ఓర్పుని మించిన దానం లోకంలో ఇంకోటి లేదు. ఎన్ని దానములు చేసిన వాడికన్నా ఓర్పు పట్టగలిగిన వాడు గొప్పవాడు. క్షమా యజ్ఞ, ఓర్పుని మించిన యజ్ఞం లేదు. క్షమా సత్యం హి పుత్రికా, ఓర్పుని మించిన సత్యము లేదు.
క్షమా యశ, ఓర్పంతటి కీర్తి తేగలిగినది వేరొకటి లేదు. క్షమా ధర్మ, నిజానికి ధర్మం అంటే ఓర్పే. ఎవరు ఎక్కువ శక్తివంతులో వారు ఓర్పు పట్టలేకపోతే లోకం ఎలా నిలబడుతుంది? కాబట్టి శక్తి ఎంత పెరుగుతోందో సహనం కూడా అంత పెరగాలి. శక్తి పెరిగి ఓర్పు తరిగిపోయిందనుకోండి, ఆయన శక్తి లోకాన్ని పాడు చేయడానికి కారణమవుతుంది. కోపం వచ్చినప్పుడల్లా శాపవాక్కు విడిచిపెట్టడం మొదలెట్టాడు అనుకోండి, లోకం ఏమైపోతుంది? అందుకని క్షమా ధర్మ, క్షమయావిష్ఠితం జగత్. నిజానికి ఓర్పులోనేనమ్మా ఈ లోకం అంతా నిలబడింది. ఓర్పు అంత గొప్పది తల్లి. మీరు చేసినటువంటి పనికి, మీరు పట్టిన ఓర్పుకి నేను ఆనందపడిపోతున్నానన్నాడు. శ్రీరామాయణంలో ఈ ఉపాఖ్యానాలన్నీ కూడా మెరుపులు వింటున్నాడు బాలరాముడు బ్రహ్మచారి విశ్వామిత్ర మహర్షి దగ్గర. ఓ, ఇంత గొప్పదనమాట ఓర్పు. ఓర్పు పట్టగలగాలన్నమాట మనిషి. అది పట్టలేకపోతే కష్టం వచ్చినా కోపం వచ్చినా ఓర్పుని విడిచిపెట్టి ప్రవర్తించడం గొప్ప విషయం కాదు. ఎంత కష్టం వచ్చినా ఎంత కోపం వచ్చినా ఓర్పు పట్టగలిగిన వాడు ఉంటాడే, వాడు మహితాత్ముడు. ఆ వింటున్న రాముడు తర్వాతి కాలంలో ఎన్ని విషయాలలో ఓర్పు పట్టాడో, ఎంత సంయమనంతో ప్రవర్తించాడో మనకు అర్థమవుతుంది. అంటే భవిష్యత్ కాలంలో యుగాలు మారిపోయినా పూజలు అందుకునేటటువంటి రాముడి యొక్క శీల వైభవాన్ని చెక్కిన గురువు విశ్వామిత్రుడు. కూర్చోపెట్టుకొని కథల రూపంలో ఎప్పటికి ఏ సందర్భంలో ఏది మాట్లాడాలో దాన్ని అంత అందంగా మాట్లాడాడు. అన్ని గుణాలు రాముడికి కట్టపెట్టాడు. తర్వాత ఆ పిల్లల తండ్రి కుశనాభుడు ఈ పిల్లల్ని ఎలా ఉద్ధరించుకోవాలి అని ఆలోచించాడు. రామాయణంలో ఈ విషయం బాగా కనపడుతూ ఉంటుంది. ఆడపిల్ల జీవితంలో పెళ్ళి కాకముందు ఆ పిల్ల వృద్ధిలోకి రావాలి, మంచి వరుడు రావాలి, ఆమెకు మంచి పిల్లలు పుట్టాలి అని తండ్రి అన్నగారు ఆమె చేత అనేక నోములు వ్రతములు పట్టిస్తారు. పెళ్ళి అయిపోయిన తర్వాత మామగారు అత్తగారు పట్టిస్తారు. చిత్రమైన విషయం ఏమిటంటే ఆ అమ్మాయి మొట్టమొదట అడిగేది ఏమిటంటే, నా భర్త బాగుండాలి, నా మామగారు బాగుండాలి, నా అత్తవారి ఇల్లు బాగుండాలని ముందు అడుగుతుంది. 2, నా పుట్టిల్లు బాగుండాలి. 3, నేను బాగుండాలని అడగదు. మరి నేను బాగుండాలని అడగకపోవడమే అంటే వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే. అది ఈ జాతి గొప్పతనం. అందుకని ఇక్కడ స్త్రీ జాతి సంస్కారానికి పట్టాభిషేకం చేసి మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళని ఉద్ధరించగలిగినది ఎవరు అంటే అత్తగారు. అంత గొప్ప స్త్రీ ఎక్కడుంది? భర్త కాదు ఉద్ధరిస్తాడు. అసలు ముందు భర్తృస్థానంలోకి అటువంటి యోగ్యుడు రావాలంటే అటువంటి యోగ్యుణ్ణి కన్న తల్లి ఉండాలి. ఆమె అంత శీలవైభవం కలిగినదై ఉండాలి. ఆమెకి ఈ పిల్లలు అర్థం కావాలి. ఈ పిల్లలు నాకు కోడళ్ళు కావాలి అని గమనించాలి తప్ప కేవలం నా పిల్లలకి ఇవాళ వచ్చినటువంటి వైక్లభ్యాన్ని మాత్రమే చూడగలిగిన స్త్రీ ఈమెని కోడలుగా వీళ్ళని కోడలుగా ఎలా తీసుకుంటుంది? అంతటి సంస్కారవంతురాలెవరు? అంతటి సంస్కారవంతురాలి కడుపున పుట్టిన అంతటి మహానుభావుడెవరు? ఇది ఆలోచించాడు కుశనాభుడు. ఏమి రామాయణం, ఏమి ఆలోచనలో ఆలోచించి ఒకప్పుడు చూళి అని మహర్షి, ఆయన తపస్సు చేస్తుంటే సోమద అనబడే గంధర్వ స్త్రీ ఆయనకి ఉపచారాలు చేసింది. ఆమె చాలా కాలం ఉపచారం చేసిన తర్వాత ఒకనాడు చూడి మహర్షి అడిగారు ఏకాంతంలో, నువ్వు ఇంతకాలం నుంచి నాకు ఉపచారం చేస్తున్నావు, నీకేం కావాలని అడిగారు. అడిగితే ఆమె అంది, నేను ఇత పూర్వం ఎవరిని వివాహం చేసుకోలేదు, నాకు పెళ్లి చేసుకోవాలన్న తలంపు కూడా లేదు. కానీ నీ వంటి బ్రహ్మజ్ఞానం కలిగి బ్రహ్మతేజస్సు కలిగినటువంటి మహాపురుషుడి వలన నీతో సమానమైనటువంటి ఒక మహాపురుషుడు నాకు కుమారుడిగా నీ ప్రసాదంగా నాకు కావాలి. అంటే కేవలము ఏదో స్త్రీ పురుష సంపర్కము వలన కాదు, నీ ప్రసాదముగా నాకు అటువంటి కుమారుడు లభించాలని అడిగింది. ఆయన అంతటి మహానుభావుడు కాబట్టి తన తపో బలం చేత ఒక కుమారుణ్ణి సృజించి ఇచ్చాడు. ఆ పిల్లవాడి పేరు బ్రహ్మదత్తుడు. ఆయన కాంపిల్య నగరంలో ఉంటాడు.
అంత ఉత్తమ సంస్కారము కలిగినటువంటి స్త్రీ ఆ సోమద. ఆ సోమద యొక్క కుమారుడు ఈ బ్రహ్మదత్తుడు. ఈ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చెయ్యాలి. ఆయన ఎంతో సంస్కారవంతుడు, విద్యాధికుడు. ఆయన ఉన్న నగరం ఐశ్వర్యంతో తొలతూగుతుంటుంది. గొప్ప ధర్మం కలిగినటువంటి వాడు. అటువంటి వాడైతేనే ఈ పిల్లల్ని అంత ప్రేమతో పాణిగ్రహణం చేసి స్వీకరించగలడు. అట్లా కోడళ్ళని స్వీకరించగలిగినటువంటి విశాల హృదయం సోమదకి మాత్రమే ఉంది, ఆ సంస్కారం. వీళ్ళు ఇలా అవడానికి కారణం ఏమిటో తెలుసుకున్న సోమద ఇంతకన్నా గొప్ప కోడళ్ళు నాకెక్కడి నుంచి వస్తారు అని అభినందించగలదు తప్ప వీళ్ళు వికారంగా ఉన్నారు, గూని వచ్చి పడిపోయిన వాళ్ళని ఆలోచించదు. ఆమె సంస్కారం అటువంటిది సోమద అని ఆ 9 కుమార్తెలను కూడా బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయం చేశాడు. ఆ 9 కన్యల్ని కూడా బ్రహ్మదత్తుడు పాణిగ్రహణం చెయ్యగానే, వాళ్ళ చెయ్యి పట్టుకోగానే ఆ బ్రహ్మదత్తుడి యొక్క తపో బలం చేత, ఆయన సంస్కార వైభవం చేత వాళ్ళకున్న గూని తొలగిపోయి వాయువు వారి యందు సక్రమంగా మళ్ళీ ప్రసరించినటువంటి కారణం చేత వాళ్ళందరూ ఆరోగ్యవంతులయ్యారు. సోమద ఎంతో సంతోషంగా 9 కోడళ్ళగా స్వీకరించింది రామ. ఆ విధంగా కుశనాభుడు ఘృతాచి వలన కలిగిన 9 కుమార్తెల్ని యోగ్యుడైన వరుడికిచ్చి వాళ్ళ జీవితాలని చక్కబాటు చేశాడు తండ్రిగా. అది కుశనాభుడి కథ అని బాలరాముడితో కూర్చోపెట్టి చీకటి పడుతుండగా చెప్పాడు. వింటున్నాడు రాముడు. ఓ, వైవాహిక జీవితం అంటే భోగపత్ని కాదు, పత్ని ధర్మపత్ని. ఇంత సంస్కారాన్ని చూడాలి, అట్లా బ్రతకాలి. అత్తగారంటే అట్లా ఉండాలి. భార్యని స్వీకరించడం అంటే అట్లా స్వీకరించాలి. భార్యని ఉద్ధరించుకోవడం అంటే అట్లా ఉద్ధరించుకోవాలి. గౌరవాన్ని నిలబెట్టుకోవడం అంటే అట్లా నిలబెట్టుకోవాలి. అన్నీ వింటున్నాడు. ఓర్పు ఎంత గొప్పదో, ఎంతంత మహాపురుషులు పుట్టారు. అసలు వివాహం అనేటటువంటి దాని వెనక ఎంత గొప్ప ఐశ్వర్యం ఉందో ఇవన్నీ అర్థం చేసుకుంటున్నాడు బ్రహ్మచారి రాముడు. తర్వాత ఆ కుశనాభుడు తనకి కలిగిన 9 కుమార్తెల్ని కన్యాదానం చేసేశాడు. ఇప్పుడు ఒక కొడుకు కావాలి అని పుత్రకామేష్టి చేశాడు.